పాలంచ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా అలాగే 32 డివిజన్లో ఉన్నటువంటి సమస్యల మీద ఏ విధంగా జరగబోతుంది అభివృద్ధి, ఇంతకుముందు ఎట్లుంది, భవిష్యత్తు ఎలా ఉండాలి, దాని మీద ఒక చర్చ కార్యక్రమాన్ని మనం విజన్ వాయిస్ న్యూస్ ఆధ్వర్యంలో మనం ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరికి కూడా ఆహ్వానం అయితే పంపాము. కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు. అలాగే ఈ విషయంలో ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా, ఏ రాజకీయ పార్టీ గురించి మాట్లాడకుండా కేవలం ఎన్నికలు, అభివృద్ధి అనే అంశం మీదే మాట్లాడాలనేసి కోరుతా ఉన్నాం. ఎటువంటి కాంట్రవర్సీ అయితే ఉండకూడదండి. అలాగే అభివృద్ధి, భవిష్యత్తులో అభివృద్ధి ఏ విధంగా జరగాలి అనే అంశం మీద మాత్రమే మాట్లాడాలి అని మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు, భవిష్యత్తులో ఎలా ఉండాలి, గతంలో ఏ విధంగా ఉంది అనే దాని మీద మన పెద్దలు వచ్చారు. ఒకసారి వాళ్ళు కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా మిషన్ భగీరథ వాటర్ ఇవ్వాలి మాకు. ఈ 3-4 ఏళ్ల క్రితమే 2-3 దఫాలుగా పైపులు వేశారు. ఇంతవరకు మాకు వాటర్ రాలేదు. ఇది ఒకటి ముఖ్యమైన విషయం. వచ్చేది వేసవకాలం కాబట్టి మేము అందరికీ కూడా ఇక్కడ వాటర్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, దానిలో సరైన డాక్టర్లు ఉండటం లేదు. ఏదో నామమాత్రంగా చూస్తున్నారు వెళ్తే. మరి అది కూడా చర్య తీసుకుని ఒక మంచి డాక్టర్ని నియమించి మందులు జనానికి అందుబాటులో ఉండేటట్టు చేయాలి. అట్లాగే కోతులు బెడ ఉంది. ఇక్కడ విపరీతమైనటువంటి కోతులు ఉన్నాయి. మా దొడ్లలో ఏమన్నా చెట్లు పెట్టుకుందామన్నా, మొక్కలు పెట్టుకుందామన్నా అవి ఉంచట్లేదు. అలాగే పిల్లల మీదకి, వాళ్ళ మీదకి అటాక్ చేస్తున్నాయి అప్పుడప్పుడు. ఈ సమస్యలన్నీ కూడా మాకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు ఇవన్నీ పరిష్కారం అనేటట్టు చూడాల్సిందిగా కోరుకుంటాం. అంటే మా ద్వారా మేము తీసుకెళ్తాం. ఏం చేయాలి, ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది కదా, దాని మీద ఏ విధంగా పోవాలి? ప్లానింగ్ అంటే మనకి ఇప్పుడు రేపు ఇక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇటు మనం మంచి వ్యక్తిని ఎన్నుకుని మన వార్డులో ఇక్కడ మనకు పనిచేసేటువంటి క్యాండిడేట్ ఎన్నుకోవాలా. మన డివిజన్ ఉన్న 32వ డివిజను, ఈ డివిజన్లో మంచి క్యాండిడేట్ని ఎంచుకుని మనం పనులు చేసే పరిస్థితి మనం వచ్చేటట్టుగా మనం గెలిపించుకోవాలి. అది పరిస్థితి. అలాగే గతంలో మన కొత్తగూడెంకి మున్సిపాలిటీ సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. అక్కడ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 32వ డివిజన్ ప్రజలందరికీ వాయిస్ విజన్ ఛానల్ ద్వారా కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఓటర్లందరికీ చెప్పవలసిన విషయం ఏమిటంటే, కొత్తగూడెంలో మున్సిపాలిటీ ఎలక్షన్లో, పోయిన ఎలక్షన్లలో డబ్బు ప్రభావం బాగా పనిచేసింది. ఇప్పుడు ఎవరైతే నీతివంతంగా అభివృద్ధికి బాటలు వేస్తారో అలాంటి వాళ్ళని, ఓ చదువుకున్న వ్యక్తులని, విజ్ఞానం గల వారిని గెలిపించగలరని మేము కోరుతున్నాం. అయితే ఇక్కడ అభివృద్ధి అంటే మున్సిపాలిటీలో అయితే ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఇక్కడ పాల్వంచ పట్టణంలో ఎలక్షన్స్ జరగక దాదాపు ఒక 15 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు దాటుతుంది. ఈ పాల్వంచ డివిజన్ని కొత్తగూడెం పరిధిలో కొత్తగూడెము, సుజాత్ నగరు, పాల్వంచని కలిపి కార్పొరేషన్ చేశారు. మొదటిసారిగా కార్పొరేషన్ పాల్వంచలో ఓటర్లు అందరూ పాల్గొనడం జరుగుతుంది. అభివృద్ధికి ఎవరైతే అభివృద్ధికి పాటుపడతారో వాళ్ళనే గెలిపించవలసిందిగా కోరుచున్నాం. అనేకమైన సమస్యలు ఉన్నాయి. వాటర్ సమస్య కానీ, మురుగు కాలువ సమస్య కానీ, ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో వాటి మీద పోరాడి కొట్లాడే చేసే వాళ్ళకే మీరందరూ ఓట్లు వేసి గెలిపించగలరని ఈ 32వ డివిజన్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ ఫామ్ కొరకు యువకులంతా కూడా పార్టీల చుట్టూ, ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అలాగే సమాజం వ్యవస్థలో కూడా రాజకీయాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి. వాటి మీద మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎక్కువ యువతకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. యువత
రాజకీయాల్లోకి సామాజిక దృక్పథంతో యువత ముందడుగు వేయాలి. రాజకీయాలలో యువత ఎప్పుడైతే వస్తుందో దేశం కూడా అప్పుడే అభివృద్ధి పదంలో నడుస్తుందని మా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం. డబ్బుకు లోబడకుండా నీతి నిజాయితీగా ఎవరైతే ప్రజలకు పాటుపడతారో, ఎవరైతే ముందుకు వస్తారో, ఇండిపెండెంట్ అభ్యర్థికైనా కానీ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తులు ముందుకు వచ్చినప్పుడు వారికి మీరు ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 32వ డివిజన్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయాల్సింది ఏమిటంటే, మీరు డబ్బుకు లోబడకుండా ఎవరైతే అభివృద్ధి గురించి యువత ఎవరైతే నిలబడతారో వాళ్లకు మీ ప్రాధాన్యతమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. గత 20 సంవత్సరాలుగా ఇది ఏజెన్సీయా నాన్ ఏజెన్సీ అనే సమస్యల మీద చాలా సతమతమైపోయారు. చాలా సంవత్సరాల తర్వాత మనకు ఎన్నికలు జరిగిపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మన గతంలో ప్రభుత్వం కూడా మేనిఫెస్టో ప్రకటించింది. ఎయిర్పోర్ట్ కానీ చాలా రకాలు వచ్చినాయి, కానీ అవన్నీ వేరే ప్రాంతాలకి తరలిపోతూ ఉన్నాయి. దగ్గరే ఉన్నటువంటి చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న పనిచేస్తున్నటువంటి యువకులందరూ కూడా బయటకు వెళ్ళి వేరే ప్రాంతాలకు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎందుకు అవకాశం లేకపోతే ఉపాధి అవకాశాలు ఇవ్వకనా దీని మీద చెప్పవలసిందిగా పెద్దవాళ్ళని కోరుతా ఉన్నాను. ఉపాధి అవకాశాలు అంటే మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి 2 ప్లాంట్లు ఉన్నాయి మనకి ఇక్కడ. దాంట్లో ఒకటి ఎన్ఎండిసి, అది ఒకటి కొద్దిగా వెనకబడిపోయింది. దానిలో ఎటువంటి వర్కర్స్ని తీసుకోవటం కానీ ఎలాంటివి జరగట్లేదు. పోతే నవ్వాడుతుంది. వాళ్ళు కూడా కొంతమందికి అవకాశాలు ఇస్తున్నారు, కొంతమంది జీవనోపాధి కల్పిస్తున్నారు. ఇట్లా మనకి ఇంకా ఇక్కడ ఎక్కువ అవకాశాలు రావాలి. ఇంకా మనం ఇక్కడ మన అభ్యర్థిని మంచి క్యాండిడేట్ని గెలిపించుకుంటే ఈ 32వ డివిజన్లో వాళ్ళ ద్వారా కొన్ని పనులు మనం చేయించుకోవటం, ఇక్కడ మన సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళకి చెప్పి మున్సిపాలిటీ కార్పొరేషన్ ద్వారా మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పేసి 32 డివిజన్లో పైగా ఇవన్నీ కూడా ఎస్టీ చేశారు. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఇటు పాలకొయ్య అయితే, అటు శేఖరం మంజరి అయితే, ఇటు గాంధీనగర్, ఇటు ఎర్రగుంట, ఇవన్నీ కూడా ఎస్టీలకే వచ్చినాయి. ఈ ఎస్టీల్లో మనం మంచి వాళ్ళని ఎన్నుకుని మనకి వాళ్ళ ద్వారా మనం పని చేయించుకోగలగాలి. అటువంటి అభ్యర్థిని మనం ఎన్నుకోవాలి ఇక్కడ. అలాగే ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వికలాల్ గారు కూడా వచ్చారు. ఒకసారి వారిని కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేయవలసిందిగా విజన్ వాయిస్ న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. సోదరులారా, ఇవాళ ఈరోజు మనం ఈ సమావేశానికి చర్చ నివేదిక మనం ఇవాళ ఈరోజు పెట్టుకోవటం జరిగింది. ఈ చర్చ భాగంగా చుట్టూ ప్రాంతంలో ఉన్న గ్రామాలు, ఈ గ్రామం దాదాపు 50-60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు నడుస్తుంది. అప్పట్లో ఈ గ్రామ ప్రాంతాన్ని ఏజెన్సీగా గుర్తుకు చేశారు ఆ రోజులలో. ఆ రోజులో ఏజెన్సీ గుర్తుకు చేస్తే ఆ మధ్య కాలంలోనే ఇది ఏజెన్సీ ప్రాంతం కావు, ఇది మున్సిపాలిటీ ప్రాంతం కావాలి అనేసి గత అధికారులు ఉన్న ప్రభుత్వం దీన్ని నిర్ణయించుకొనేసి పేరు చెప్పాలి. ఎందుకంటే పేరు చెప్తే వాళ్ళు కూడా బాధపడతారు. ఈ మున్సిపాలిటీ ఈ గ్రామాన్ని మెల్లమెల్లగా తీసుకెళ్ళేసి సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఆ దాఖలు చేసుకుంటారా ఆ గ్రామంలో మన గ్రామం చాలా డెవలప్ అయిపోయింది, గ్రామ పంచాయతీ డెవలప్ అయిపోయింది. అందుకోసం మేము ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉండాలి. ఇది
అని ఆ రోజు చెప్పారు. ఎన్నికల మీద, అభివృద్ధి సంబంధించిన వాటి మీద మీ అభిప్రాయం చెప్పండి. ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో ఈ 32వ ఎన్నికలలో ఎవరిని నియమిస్తే బాగుంటుంది అనేది అది మనం నిలుచుకోవాలి. ఇలా మంచివాడా చెడ్డోడా, ఈ వ్యక్తి మంచివాడా మంచి కావాడా, దాన్ని మనం దృష్టి పెట్టుకోవాలి, దృష్టి సాధించాలి. ఆ ప్రకారంగా పనిచేస్తే బాగుంటుంది. ఇప్పుడు చూస్తే మనం వ్యవస్థ సరిగ్గా లేక ప్రపంచ దేశాల మధ్య దేశాల్లోని యుద్ధాలు చేసుకుంటా ఉన్నాయి. దీనికి కారణం పాలకులు ఏం ఆశించి, ఏ ప్రయోజనాలు ఆశించి అంత దిగజారిపోతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు మనం ఉన్నాం. అలాగే రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి రాబోతా ఉంది. ఉదాహరణ చూసుకుంటే బంగ్లాదేశ్ కానీ, వెనుజులా కానీ, ఇంకా శ్రీలంక కూడా ప్రజల తిరుగుబాటు చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటి? అంటే పరిపాలన విధానమా, లేక ఇంకేమైనా ఉన్నాయా? ఒక్కసారి మీరు చెప్పాల్సిందిగా. బంగ్లాదేశ్, శ్రీలంక ఈ దేశాలలో జరిగిన పరిస్థితుల్ని ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయి. రేపు రాబోయే రోజులలో కూడా ఇండియా పరిస్థితి కూడా అలాగే తయారవుతుంది. ఇక్కడ భారతదేశం నెంబర్ 1లో ఉంది అని పాలకులు చెప్తున్నారు. కానీ ఇక్కడ అసలు విషయం ప్రజలకు తెలియని విషయం ఏమిటంటే పోషకాహార లోపం వల్ల చిన్నపిల్లల విషయంలో భారతదేశం 110వ స్థానంలో ఉన్న విషయం ప్రజలకు కానీ ఇటు పాలకులకు కానీ తెలియదు. అంటే పరిపాలించే వాళ్ళు మీడియా ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని నెంబర్ 1 స్థానంలో భారతదేశం ఉందని చెప్తున్నారే తప్ప అట్టడుగు స్థానంలో మనం పోషకాహార లోపం వల్ల పిల్లలు అట్టడుగు స్థానంలో ఉన్న విషయాన్ని ప్రజలకు తెలియదు. అట్లే ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోతా ఉంది. ఈ ద్రవ్యోల్బణం పెరిగిపోయినప్పుడు రూపాయి విలువ పెరిగిపోతుంది. ఎప్పుడైతే భారతదేశం సామాన్య ప్రజల గురించి, నిరుద్యోగుల గురించి ఎప్పుడైతే ఆలోచించి ఫ్యాక్టరీలు కానీ, పరిశ్రమలు కానీ కార్పొరేట్ శక్తులకు ఇవ్వకోకుండా ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విధంగా పనిచేస్తాయో, అంటే నిరుద్యోగ సమస్యను రూపుమాపడం కానీ, పోషకాహార లోపాన్ని చక్కదిద్దడం కానీ ఇలాంటి కార్యక్రమాలు అవలంబిస్తే భారతదేశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు వచ్చే నాయకులు అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైతే యువత ఉన్నారో ఈ విషయాన్ని కంపల్సరీ గమనంలోకి ఉంచుకోవాలి. అధికార పార్టీల నాయకులకు కానీ, రాజకీయ పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులకు కానీ కాకుండా ఎవరైతే అభివృద్ధి పదంలో నడిపించగలుగుతారో, సమాజం గురించి ఎవరైతే అవగాహన కలిగి ఉన్నారో, చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యువతని ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో మీరు ప్రోత్సహించి వాళ్ళకి ఓటు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. సమాజంలో యువకులు ప్రధానమైనటువంటి పాత్రని పోషించబోతున్నారు. అలాగే యువత, విద్యార్థులందరూ కూడా సోషల్ మీడియాకి బానిసలైపోయారు. దాని మీద విద్యార్థి సంఘ నాయకులు వారు వచ్చారు. వారిని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసేందుగా కోరుతా ఉన్నారు. వేదికకి వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారాలు. ఈరోజు ప్రతిదీ రాజకీయాలతో ముడిపడి ఉంది. అటువంటి తరుణంలో ఇవాళ సోషల్ మీడియాలో రాజకీయాలను ఎలా ఉపయోగించుకుంటున్నారనేది ఇవాళ మనం అందరం చూస్తున్నాం. ఇవాళ మతాన్ని రెచ్చగొట్టడానికో, కులాన్ని రెచ్చగొట్టడానికో ఇవాళ సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఇవాళ ఎవరు ఎంత సంపాదించారు, ఆయన రాజకీయాలకు రాకముందు ఎట్లా ఉన్నారు, అలాగే ఆ డివిజన్ లో ఆ ప్రాంతంలో ఉన్న అభివృద్ధి ఎలా ఉంది అనేది కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ముందు కళ్ళకు కనపడినట్టే కనపడుతుంది. కానీ మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే ప్రజల పరిస్థితుల్లో గమనిస్తూ ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటారో వారికి ఓటేసి గెలిపించాలని, అట్లనే ఆ రకంగా ఆలోచిస్తేనే మనం అభివృద్ధి కోసం ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నా.
అలాగే విద్యార్థులు, యువత అందరూ కూడా ఇవాళ సోషల్ మీడియాకి బానిసవుతున్నారు తప్పించి ఇవాళ రాజకీయాల్లో ముందుకు రావడానికి డబ్బు ఒకటే ఉంటేనే మనం రాజకీయాల్లో ముందుకు వెళ్తాం అనేటువంటి ఒక మూడు ఆలోచనలోకి వాళ్ళ సమాజం నెట్టివేయబడింది. కాబట్టి ఆ మూడు ఆలోచనలు బద్దలు కొట్టి యువత చైతన్యంతో ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా యువతను కోరుతూ ఉన్నాం. చదువుకున్నటువంటి వారు ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వారిని ఎన్నుకుంటేనే మనం ఖచ్చితంగా ప్రశ్నించగలుగుతాం. రేపు గెలిచాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందుబాటులో ఉంటేనే కలవగలుగుతాం. మన డిమాండ్లు ఏమైనా ఉన్నా కానీ అడిగి సాధించుకోగలుగుతాం అని ప్రజలందరికీ తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఏది ఏమైనా రాబోయే ఎన్నికలలో నీతివంతమైనటువంటి రాజకీయం, డబ్బు లేని రాజకీయాన్ని చూడబోతున్నామా లేదా అనేది మనం భవిష్యత్తులో చూడబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం.